నమస్తే అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకరీత్యా స్వాతి నక్షత్రం వారికి ఏ నక్షత్రం వారితో అనుకూలం, స్వాతి నక్షత్ర దోషాలకు పరిహారాలు ఏంటి, వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ బ్రహ్మ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మనం గురువుగారితో మాట్లాడదాం. స్వాతి నక్షత్రం వారికి ఏ జాతకం వారితో సరిపోలుతుందో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు రేపు ఎల్లుండి తిరుపతిలో గురువుగారు అవైలబుల్లో ఉంటారు. మీరు గురువుగారిని మీట్ అవ్వాలనుకుంటే మీరు తిరుపతిలో మీట్ అవ్వచ్చు. గురువుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. అందరికి కూడా శుభాశీస్సులు అండి. గురుగారు, చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే నక్షత్రాలు బాగా చూస్తారు, పెళ్లికి కానీ ఏదైనా బిజినెస్ చేయాలన్నా. స్వాతి నక్షత్రంలో ఉన్నవారు ఏ నక్షత్రం వారికి సరిపోతారు, పెళ్లికి కావచ్చు బిజినెస్ కావచ్చు? మంచి విషయమే. అయితే స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకునేవాళ్ళు, లేదంటే ఏదైనా సరే వ్యాపార పరంగా ఏదైనా ప్రారంభం చేయాలన్నా, లేదంటే దూర దేశాలకు ప్రయాణం కొనసాగించాలన్నా, అంటే ఎక్కువగా విదేశాలకు వెళ్తూ ఉంటారు కదా, వీళ్ళకి కూడా అక్కడ వెళ్ళిన పోయిన పని సక్సెస్ అయ్యి అక్కడ స్థిరపడడం కానీ, లేదా ఏదైనా సరే మనకు కలిసి రావాలి అంటే ముఖ్యంగా స్వాతి నక్షత్ర జాతకులు రోహిణీ నక్షత్రం వారితోనూ, అలాగే మృగశిర నక్షత్రం వారితోనూ, పునర్వసు, పుబ్బ, హస్త, చిత్త, శ్రవణము, ధనిష్ట, రేవతి నక్షత్రాల వాళ్ళతో మంచి అనుకూలం ఉంటుంది. వివాహం చేసుకోవచ్చు. వీరితో కలిసి బిజినెస్గా పార్ట్నర్షిప్గా కూడా ఏదైనా సరే చేయవచ్చు. అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి నక్షత్రాలే. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు శతభిష నక్షత్రం వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు. వివాహ జీవిత భాగస్వామి కానీ, లేదా మీరు ఏదన్నా వ్యాపార లావాదేవీలు వీరితో చేసినట్టు అయితే ఆర్థిక పరంగానూ నష్టపోతారు. తర్వాత అన్ని విధాలా కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క శతభిష నక్షత్రం వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే చాలా మందిలో ఇంకొక డౌట్ ఏంటంటే స్వాతి నక్షత్రం ఉంది, స్వాతి నక్షత్రంలో ఉన్న వాళ్ళకు కొన్ని దోషాలు ఉన్నాయి అని చెప్పి పంతులు చెప్తుంటారు పంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు. సో ఆ దోషాలు తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి అని చాలా మందికి ఉన్న సందేహం. ఏం చెప్తారు గురువు గారు? అయితే మామూలుగా స్వాతి నక్షత్రం అనేది నక్షత్ర దోషం ఉండదు, పాద దోషం కూడా ఉండదు. అయితే వీళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి మనం మళ్ళీ చూసుకోవాలి. అది పుట్టినప్పుడు తల్లికి దోషమా, లేకపోతే తండ్రికి దోషమా, లేదంటే తనకు అన్నదమ్ముళ్ళు కావచ్చు, లేదంటే అక్క చెల్లెలు కావచ్చు, వీళ్ళకి ఏదైనా మేనమామలకి మేనత్తలకి ఏదైనా దోషాలు ఉన్నాయి అంటే అది గ్రహాల యొక్క స్థానాన్ని బట్టి చూసి దానికి సంబంధించి శాంతి జరిపించుకోవడం కానీ, లేదంటే చిన్నప్పుడు చేయలేదు అంటే మనము వివాహం చేసుకునే ముందు కూడా శాంతి జరిపించుకోవడం కానీ, లేదంటే దాన ధర్మాలు. ఇందులో ఏమిటి దాన ధర్మాలు అంటే మినప్పప్పుని ఒక బ్లూ వస్త్రంలో 1.25 కిలో పెట్టి తాంబూలం పెట్టి శనివారం రోజున రాహుకాల సమయంలో, శనివారం 9 నుంచి 10:30 రాహుకాలం ఉంటుంది, ఆ సమయంలో దానం చేస్తే ఈ యొక్క నక్షత్ర శాంతి, పాదశాంతి, అలాగే పుట్టిన సమయాన్ని బట్టి కూడా చక్కగా వీళ్లకు అన్ని విధాల పరిష్కారం అవుతుంది. దాంతోపాటు సత్తు నాణ్యాలు మనకు 5 పైసలు 10 పైసలు 20 పైసలు అని చెప్పేసి ఉండేటివి, అలా సత్తు నాణ్యాలని నీటిలో పారే నీళ్ళల్లో వదిలేయడం వల్ల వీళ్లకు ఆర్థిక పరంగా వచ్చేటువంటి నష్టాలు కావచ్చు, ఆర్థిక ఒడిదుడుకులు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఓకే గురుగారు, మనకు కాకినాడ నుంచి కాలర్ జాయిన్ అవుతున్నారు పద్మావతి గారు. పద్మావతి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మనవరాలండి, అన్విత పేరు. ఓకే, పుట్టిన తేదీ వివరాలు ఇవ్వండి అమ్మా. 29వ తారీఖు 4వ నెల 2020 సంవత్సరం. 2020. ఓకే, సమయం పొద్దున్న 9:15 ఉదయం 9:15. ఎక్కడ పుట్టారు? కాకినాడేనా? కాకినాడే అండి. అమ్మా ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఆ పాపకి హెల్త్ ఎలా ఉంటది, చదువు ఎలా ఉంటది? నెల ఎప్పుడు? కొంచెం 29వ తేదీ 4వ నెల 2020. ఉదయం 9:15 అండి. కొంచెం ఆ అమ్మాయి కొంచెం పెంకిగా ఉంటదండి, తన మాట నగ్గాలి అంటది, మన మాట వినదండి. ఇంకా తెలియకుండా అల్లరి చేస్తాం, పేచీలు ఎక్కువ, చదువు ఎలా ఉంటది ఆ పిల్లకి అని చెప్పేసి తెలియచేస్తానమ్మా. అమ్మాయి పుట్టిన
సంవత్సరానికి వాళ్ళ నాన్నగారు పోయారండి. మళ్ళీ పెళ్లి చేసాం పాపకి, మా పాపకి. మీ మనవరాలమ్మ అమ్మాయి ఇప్పుడు చెప్పేది? మనవరాలండి. మనవరాలు. అమ్మాయి పుట్టింది శ్రీ సర్వారి నామ సంవత్సరము వైశాఖ మాసంలో పుట్టారమ్మా. ఆ అమ్మాయి పుట్టింది శుద్ధ షష్ఠి బుధవారము పునర్వసు నక్షత్రంలో పుట్టింది. అవునండి, అవునండి, అవును. తర్వాత మిథున రాశిలో పుట్టింది. తను పుట్టిన సమయాన్ని బట్టి చూసుకున్నట్టయితే అమ్మాయి జాతక ప్రకారంగా కుజదోషము గ్రహణ దోషము రెండూ ఉండడం వల్ల ఆ పాప యొక్క జాతక ప్రకారంగా తల్లి తండ్రికి దోషమే ఉంది. తర్వాత ఆ పాపకు కూడా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి మీరు నక్షత్రం యొక్క శాంతి ఉండదమ్మా, కానీ ఇక్కడ జాతక చక్ర ప్రకారంగా మాత్రమే ఉంటుంది, జీవిత చక్రం అది. నక్షత్రం ఏమైనా దోషమా అంటే ఏదైనా శాంతి ఉంటుందా అంటే అలా ఏమో ఉండదు నక్షత్రానికి, పునర్వసు నక్షత్రానికి. కానీ అమ్మాయి పుట్టిన సమయాన్ని బట్టి మాత్రమే, అది అమ్మాయి పుట్టిన సమయం బాగలేదు కాబట్టి దాని ప్రకారంగా అమ్మాయి జీవితం కూడా బాగలేదు. చిన్న పాపే కాబట్టి మనం ఇప్పుడేం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అమ్మాయి ఆరోగ్యం కోసము, తర్వాత తన తల్లి కోసము, తర్వాత ఆ పాప కూడా అన్ని విధాలా బాగా అభివృద్ధి చెందడానికి శాంతి జరిపించండి. అది కూడా ఇంకా పూర్తిగా వివరంగా తెలుసుకొని తగిన పరిహారం చేశారు అంటే ఇప్పుడు అమ్మాయి అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ వివాహ విషయంలోకి వచ్చేటప్పటికి ముందుగా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అమ్మాయికి ఏదైనా పరిష్కారం చేసినాకనే వివాహం చేయాలి. లేదంటే వివాహ విషయంలో కూడా అమ్మాయి తన భర్తను కోల్పోయే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది. అందుకనేసి ఏది ఏమైనా పూర్తిగా తెలుసుకొని పరిష్కారం చేసుకోండి. అమ్మాయి బాగుంటుంది, తన తల్లి, వచ్చినటువంటి తన మారుతండ్రి అందరూ కూడా బాగానే ఉంటారమ్మా. శుభం. తాడేపల్లిగూడెం నుంచి మరో కాలర్ ఉన్నారండి, రామతులసి గారు. రామతులసి గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? పాప గురించి అండి. ఓకే, మీ పాప డీటెయిల్స్ చెప్పండి అమ్మా. నవంబర్ 18 2012లో పుట్టిందండి. 2012 నవంబర్ 18వ తారీఖు అండి. ఓకే, 5 గంటలకండి, తెల్లగట్ల 5 గంటలకండి, ఆదివారం. ఓకే, ఆదివారం మార్నింగ్ 5. ఎక్కడ? తాడేపల్లిగూడెమేనా అండి జన్మించింది? 108లో పుట్టిందండి, కందిపోసం గుడి దగ్గర. ఓకే, మాట్లాడండి. హలో గురుస్వామి గారండి. నమస్తే అండి. అమ్మాయి అమ్మా? అమ్మాయి అండి. అమ్మాయి పుట్టింది శ్రీ నందన నామ సంవత్సరము కార్తీక మాసంలో పుట్టారు. అవునండి. పంచమి, ఆ రోజు శుద్ధ పంచమి ఆదివారము. అవునండి. సూర్యోదయం అయితే. అలాగే అదేనమ్మా, పూర్వాషాఢ నక్షత్రము 4వ పాదము ధనుసు రాశిలో పుట్టిందమ్మా. అవునండి. తన పుట్టిన సమయాన్ని బట్టి చూసుకుంటే అమ్మాయి జాతక ప్రకారంగా తనకు కుజదోషము గ్రహణ దోషము అనేటి రెండూ ఉండడం వల్ల తనకు వివాహ జీవితంలోనూ ఆరోగ్య విషయంలోనూ నష్టాలున్నాయి అమ్మాయికి. ఆరోగ్యపరంగా ఏదన్నా అమ్మాయికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయమ్మా? ఉన్నాయి గురువు గారండి, మందులు కూడా వేసేసుకుందండి బయట. అంటే ఏంటి, ఊపిరితిత్తులకు సంబంధించా? కాదండి, కోపం ఇచ్చి కొట్టారేనండి. అదేలేండి, పర్వాలేదు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలోనూ సమస్యలు ఉన్నాయి. తనకు వివాహ జీవితంలోనూ నష్టాలే ఉన్నాయి. చదువు ప్రకారంగా, ఉద్యోగ ప్రకారంగా బాగుంది, అన్నిట్లోనూ బాగానే ఉంది. ఒక ఆరోగ్యము, వివాహ జీవితము, మళ్ళీ సంతాన విషయంలో కూడాను సమస్యలే ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తిగా తెలుసుకొని మంచిగా ఏదైనా పరిహారం చేసుకోండి. అమ్మాయి బాగుంటుంది, అన్నిట్లోనూ స్థిరపడుతుందమ్మా. శుభం. మరో కాలర్ జాయిన్ అవుతున్నారు గురువు గారు, మనకు కామారెడ్డి నుండి దత్తాత్రేయ గారు. దత్తాత్రేయ గారు నమస్తే అండి. గురుగారు. దత్తాత్రేయ గారు. హలో, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. ఓకే, మీ అబ్బాయి డీటెయిల్స్ చెప్పండి. మా అబ్బాయి డీటెయిల్స్ 12-10-1991. 91 12-10-91. సమయం? అవును, సమయం రాత్రి 10 నిమిషాలు, 10 గంటల 10 నిమిషాలు. ఓకే, రాత్రి 10 గంటల 10 నిమిషాలు. ఎక్కడండి? కామారెడ్డిలోనే పుట్టారా? నిజామాబాద్ లో పుట్టాడండి. నిజామాబాద్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు దత్తాత్రేయ గారు? మా అబ్బాయి మ్యారేజ్ గురించి. సరే, మాట్లాడండి గురుగారు. హలో, నమస్కారం గురుగారు. అబ్బాయి వచ్చేసి 12వ తారీఖు 10వ నెల 1991 శనివారం రోజు.
అవునండి. ఎన్ని గంటకన్నారు? మధ్యాహ్నమా? రాత్రి 10. రాత్రి. రాత్రి 10 నిమిషాలు. సరేనండి. మీ అబ్బాయి పుట్టింది శ్రీ ప్రజాపతి నామ సంవత్సరము ఆశ్వేజ మాసంలో పుట్టాడు. ఆ రోజు వచ్చేసి శుద్ధ పంచమి శనివారము రాత్రి. అవునండి. జ్యేష్ఠ నక్షత్రము 2వ పాదము వృశ్చిక రాశిలో పుట్టాడు. తన పుట్టిన సమయాన్ని బట్టి తన జాతక ప్రకారంగా చూసుకుంటే అబ్బాయి చదువు ప్రకారంగా అన్నిట్లోనూ బాగా మంచి టాలెంటెడే, బాగా మంచి ఉన్నత ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ వివాహ విషయంలో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి. అవునండి. జాబ్ చేస్తున్నాడా? ఫోటోగ్రఫీ చేస్తానండి, వీడియోగ్రఫీ. మరి వివాహం చేశారా? చేయలేదండి. అబ్బాయికు సంబంధాలు ఇంకా కుదిరితే వస్తలేదు. మరి ప్రయత్నాలు చేస్తున్నారా? చేస్తున్నాం కానీ మరి ఏమన్నా దోషాలు ఉన్నాయా? ఉందిగా, కుజదోషం అనేది ఉందని చెప్పానుగా. కుజదోషం? కుజదోషం ఉంది. దానికి ఏదైనా పరిహారం చేయించారా మీరు? చేయించలేదు. ఎవరినైనా అడగలేదా? రావు దోషం చేయించినాము. అంటే రాహుకేతులకు చేయించారా? రాహుకేతులకు 2 చేయించింది. అయితే తన జాతక ప్రకారంగా కాల సర్పదోషం ఉంటేనే రాహుకేతులకు చేయించాలి. అది లేదనమాట. ఓన్లీ అబ్బాయికి ఉండేది కుజదోషము. కుజదోషానికి సంబంధించి చెయ్యాలి. ఎక్కడ కాళహస్తికి పోయి చేయించారా? లేదండి. అక్కడే చేశారా? లేదు లేదండి, ఇక్కడ వేరే బ్రాహ్మణులు. పర్వాలేదు. అయితే అబ్బాయికి ఇప్పుడే మీకు దాదాపు 34 సంవత్సరాలా? అవునండి. 35 సంవత్సరాలు కదా? ఇప్పుడు 35 10వ నెల వస్తే 35 వస్తాయి. సరే, పర్వాలేదు. ఇప్పటికైనా కూడా పూర్తిగా వివరంగా తెలుసుకోండి. మీరు చేసింది కరెక్ట్ కాదనమాట. రాహుకేతులకు చేయడం అనేది ఉంటేనే చెయ్యాలి, లేనిది చేయడం అవసరం ఏముంది? అవునండి. ఇప్పుడు అది కాకుండా మనకు కడుపు నొప్పి ఉంటే తలనొప్పికి చూపించుకుంటే దానికి పరిష్కారం అవుతుందంటారా? ఇప్పుడు ఏం చేయాలి గురువు గారు? కుజదోషానికి సంబంధించి చెయ్యాలి. అది కూడా పూర్తిగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని వివరంగా క్లారిటీగా తెలుసుకొని దానికి కరెక్ట్గా పరిష్కారం చేశారంటే అబ్బాయికి ఇప్పుడైనా వివాహం అవుతుంది. మనము పట్టించుకోకుండా ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇంకా ఎన్నేళ్ళైనా అట్లాగే సాగుతూ ఉంటుంది. కాబట్టి అది పూర్తిగా తెలుసుకోండి. ఇట్లా చిన్న చిన్న డౌట్లు తెలుసుకోవడం వల్ల మీకు క్లారిటీ ఉండదు, నేను చెప్పింది కూడా క్లారిటీ రాదు. ఏదైనా సరే నేను క్షుణ్ణంగా పరిశీలించి మీకు వివరంగా చెప్పాలి. అది మనకు జీవితంలో మంచి జరగాలి, ఉపయోగపడాలి. మనం ఏదో ఒకటి చెప్పి మీరు ఏదో ఒకటి చేసి అది పరిహారం కాక, ఇందాక చెప్పారు మీరు రాహుకేతువులకి చేశామని. రాహుకేతువులకి అంటే కాలసర్ప దోషం ఉంటేనే చెయ్యాలి, కాలసర్ప దోషం లేదు. మరి చేసి ప్రయోజనం ఏముంది? సరే చేసాం, తప్పు లేదు, మంచిదే. కానీ దానివల్ల మనకు అనుకున్నది జరిగిందా? జరగలేదు. ఎన్నేళ్ళైంది చేసి రాహుకేతువులకి? 1 year అవుతుంది. 1 year లోపలే జరగాలి ఏదైనా సరే. జరగలేదు అంటే ఆ పూజ వ్యర్థము అని అర్థం. సరే, ఏదేమైనా జరిగేవన్నీ మంచి కొరకే అనుకోండి. కానీ కుజదోషానికి సంబంధించి పూర్తిగా వివరంగా తెలుసుకొని దానికి తగినట్టుగా చేయండి. దాంట్లో కూడా కుజదోషాలకు కూడా సంబంధించి రకరకాలుగా ఉంటాయి. అంటే మనం చేసే విధానాలు, విధి విధానాలను తెలుసుకొని ఆ ప్రకారంగా చేయాలి. చేసినప్పుడే మనకు పరిష్కారం అవుతుంది. కుజదోషం అంటే కుజదోషం అనేది ఒకటే అనుకోవద్దు. దాంట్లో ఏ విధమైనటువంటి నష్టాలు ఉన్నాయి అన్నది మనము అది క్లారిటీగా తెలుసుకొని చేస్తే ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్టుగా, వజ్రాన్ని వజ్రంతోనే కోసినట్టుగా ఆ కుజదోషానికి సంబంధించి కరెక్ట్ అయినటువంటి పరిష్కారం చేసినట్టు అయితే అబ్బాయి జీవితం బాగుంటుంది. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. వివాహం ఆలస్యమై అయినా కూడా మళ్ళీ నష్టం జరిగే అవకాశం ఉంది. 2వ వివాహం జరిగేటువంటి నష్టం ఉంది. అందుకనేసి అంత దాకా రాకూడదు. ముందు జాగ్రత్త పడండి, మంచే జరుగుతుంది. శుభం. మరో కాలర్ ఉన్నారు గురువు గారు, విజయవాడ నుండి గాంధీ గారు. గాంధీ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా గురించి మేడం. ఓకే, డీటెయిల్స్ చెప్పండి. మీరు పుట్టిన తేదీ అవి చెప్పండి సార్. 1980 అక్టోబర్ 2వ తారీఖు అండి. 1980 అక్టోబర్ 2. సమయం? పొద్దున
టైం గుర్తుందా? గాంధీ గారు మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ చూడకుండా. టైం చెప్పండి. ఫోన్లో మాట్లాడుతున్నాను మేడం. అదే టైం చెప్పండి. వస్తుంది. మీరు పుట్టిన టైం గుర్తుందా గాంధీ గారు? సరే పర్వాలేదు. హలో హలో నాన్న, చెప్తా నాన్న. మీరు పుట్టింది శ్రీ రౌద్రి నామ సంవత్సరము భాద్రపద మాసంలో పుట్టారు. ఆ రోజు వచ్చేసి బహుళ నవమి గురువారము పునర్వసు నక్షత్రము. ఆ రోజు ఎప్పుడు పుట్టినా కూడా పునర్వసు నక్షత్రము మిథున రాశిలో పుట్టారు. మీరు పుట్టిన సమయాన్ని బట్టి చూసుకుంటే మీ జాతక ప్రకారంగా ఆర్థిక పరంగా ఏదైనా నష్టం జరిగిందా? ఆర్థిక బాగా సార్ అండి, చేయబెట్టినా కానీ అల్లాడిపోతున్నా సార్. చచ్చిపోతాను కూడా వెచ్చమడి చూసుకున్నాం చచ్చిపోదామని. చచ్చిపోయి చేసేది ఏముండదు, సాధించేది ఏముంది? ఏదైనా సరే జీవితంలో యుద్ధం చేయాల్సిందే, పోరాడాల్సిందే. అర్థమైందా? చచ్చిపోవాలనుకోవడం పిరికి వాళ్ళు, జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఇట్లాంటివన్నీ ఆలోచిస్తారు. ఎందుకంటే చీకటి కొద్ది రోజులు, పగలు కొద్ది రోజులు, అంటే కొన్ని గంటలు. అవును, లోపాలు ఉన్నాయి కదా, దానికి తగినట్టుగా మీరు పూర్తిగా వివరంగా మీ భవిష్యత్తునంతా తెలుసుకోండి. ఇప్పటికైనా మీ గురించి మీరు తెలుసుకోవడానికి మీరు టైం చెప్పలేదు తెలుసా? అదే బ్యాడ్ టైం అంటే. టైం చెప్పకుండానే డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు. అవుతే ఆ టైం అనేదే తలరాత. నువ్వు పుట్టినటువంటి శుభ సమయంలో పుట్టావా లేకపోతే అశుభ సమయంలో పుట్టావా, దానివల్ల మన జీవితం ఏమిటి అనేది నిదానంగా, ప్రశాంతంగా, ఏదైనా సరే ఓర్పుగా, ఓపికగా, పూర్తిగా వివరంగా తెలుసుకొని దానికి తగినటువంటి కరెక్ట్ అయిన పరిష్కారం ఒక్కసారి చేసినా చాలు, జీవితంలో స్థిరపడచ్చు. రోజు పనులు మానుకొని దేవునికి కేటాయించి చేయాల్సిన అవసరం లేదు. మనం చేసేది ఏదైనా సరే కరెక్ట్గా చేసినప్పుడు ఈ ప్రపంచాన్ని జయించవచ్చు నాన్న. కాబట్టి ఏదైనా సరే ఒక సంకల్ప బలం, మనోధైర్యం ఉన్నప్పుడే అన్నీ సాధ్యమవుతాయి. ఇప్పటికైనా పూర్తిగా తెలుసుకోండి, బాగుపడండి. శుభం. మరో కాలర్ ఉన్నారండి మనకి, సత్తెనపల్లి నుండి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? మా బాబు గురించి అండి. ఓకే, డీటెయిల్స్ చెప్పండి, పుట్టిన తేదీ వివరాలు. 2002 ఓకే 3వ తారీఖు 6వ నెల 3:38 జన్మించాడు. మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం. ఓకే, ఎక్కడ పుట్టారు? సత్తనవిల్లులోనేనండి, గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి బీటెక్ అయిపోయిందండి. ఓకే, 2002 మార్చి నెల, డేటు జూన్ 6వ నెల 3వ తేదీ. 6వ నెల 3వ తారీఖు. 3వ తారీఖు 6వ నెల 2002. సమయం ఎన్ని గంటలకు అన్నారమ్మా? 3:38 సార్. ఉదయమా సాయంత్రమా? మధ్యాహ్నం. సరేనమ్మా. మీ అబ్బాయి పుట్టింది శ్రీ చిత్రభానునామ సంవత్సరం వైశాఖ మాసంలో పుట్టారు. తన పుట్టిన తిథి వచ్చేటప్పటికి బహుళ అష్టమి సోమవారము. అవునండి. పూర్వభాద్ర నక్షత్రము 1వ పాదము కుంభరాశిలో పుట్టాడు అబ్బాయి. అబ్బాయి పేరు కూడా పెట్టాల్సింది సోమశేఖర్ అని పెట్టాలి, సోమశేఖర్ అని. తర్వాత వచ్చేసి అబ్బాయి పుట్టిన సమయాన్ని బట్టి చూసుకుంటే అబ్బాయి జాతక ప్రకారంగా చదువులోనే ఆటంకాలు జరగాలి, కానీ చదువులో జరగలేదు. ఉద్యోగ విషయంలోనూ ఆటంకాలు ఉన్నాయి. కుజదోషం ఉంది అన్నమాట. విద్యాస్థానంలో కుజుడు ఉండడం వల్ల ప్రతి దాంట్లోనూ ఆటంకాలు ఉన్నాయి, కానీ ఉద్యోగం వస్తుందిలేండి, కంగారు పడద్దు. కానీ దీనివల్ల ఏమిటంటే ఈ కుజదోషం వల్ల కొంచెం చేసే జాబ్లో ఒడిదుడుకులు ఉంటుంటాయి. తర్వాత వచ్చేసి వివాహ జీవితంలో నష్టాలున్నాయి. ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికి కూడా కడుపుకు సంబంధించినటువంటి అపెండిక్షన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అబ్బాయి ఏమైనా కడుపు నొప్పి అనడం కానీ తలనొప్పి అనడం కానీ చేస్తున్నాడా? లేదు కదా? ఏం లేదు సార్. అదే, కానీ భవిష్యత్తులో ఉన్నాయి, జాగ్రత్త ఉండాలి. తను తినేటువంటి ఫుడ్డును ఏదన్నా క్రమశిక్షణగా చూసుకోవాలి. వివాహ జీవితంలో మాత్రం నష్టాలు ఉన్నాయి. దానికి సంబంధించి కుజదోషానికి ఏదైనా పూర్తిగా తెలుసుకొని పరిష్కారం చేసుకున్న తర్వాతనే వివాహం చేయండి, మంచి జరుగుతుంది. ఉద్యోగం కూడా ఈ సంవత్సరం వస్తుందిలేండి.
తనకు మంచి అవకాశాలే ఉన్నాయి, పర్వాలేదు. విదేశాలకు కూడా వెళ్ళి స్థిరపడతాడు పోను పోను భవిష్యత్తులో. అన్ని విధాలా బాగుంది. ఒక వివాహ విషయంలో బాగలేదమ్మా, మంచి జరుగుతుంది, శుభం. మరో కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుండి అర్జున్ గారు. అర్జున్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నేను నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, డీటెయిల్స్ చెప్పండి. నమస్తే గురుగారు. చెప్పండి నాన్న, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/06/1990. 29/06/1990. ఎస్. టైం ఫ్రైడే మధ్యాహ్నం 2:34. 2:30 to 4 ఫ్రైడే. సరే నాన్న, 29వ తారీఖు 6వ నెల 1990 మధ్యాహ్నం. అవునండి. మీరు పుట్టింది శ్రీ ప్రమోదనామ సంవత్సరం ఆషాఢ మాసంలో పుట్టారు. శుద్ధ సప్తమి శుక్రవారము, ఉత్తర నక్షత్రము, అలాగే 4వ పాదము కన్యా రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి చూసుకుంటే మీ జాతక ప్రకారంగా చదువుకేమి ఆటంకాలు లేవు, ఉద్యోగం కూడా బాగానే ఉంది. ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నానండి. కానీ కుజదోషం ఉంది. ఆ కుజదోషం వల్ల వివాహ జీవితంలో మాత్రం నష్టాలున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా ఊపిరితిత్తులకు సంబంధించి కోల్డ్ అంటాం కదా, జలుబు, లంగ్స్కు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఓకే. చిన్నప్పుడు ఏమన్నా ఈ ఊపిరితిత్తులకు సంబంధించి ఇబ్బందులు వచ్చాయా? లేదు కదా? అంటే నాకు తరచుగా ముక్కు కారేదన్నమాట, జలుబు. అవును, అంటే ఇన్ఫెక్షన్ ఉందన్నమాట, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది. దానివల్ల చిన్నప్పుడు అలాగే ఉండింది. కానీ ఇంకా పోను పోను భవిష్యత్తులో లంగ్స్కు సంబంధించి, ముక్కుకి, ఊపిరితిత్తులకు సంబంధించి ఆపరేషన్ జరిగేటువంటి మేజర్ సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త, అది డేంజర్ అన్నమాట. ఎందుకంటే అది ప్రాణానికి సంబంధించి లింక్ అన్నమాట. అది దానికి సంబంధించినటువంటి భారీ నష్టాలు ఉన్నాయి. తర్వాత వివాహ జీవితంలో కూడాను సమస్యలే ఉన్నాయి. వివాహం అయిందా? వివాహం అయిందండి. తొందరగానే అయినట్టుంది. అంటే నాకు ఒక బాబు పుట్టి చనిపోయాడు అనమాట. ఓ, అదే కుజదోషం ఉంది. ఈ కుజదోషం వల్ల ఏదో ఒక ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఆటంకాలు ఏమిటి అంటే సంతానం మీద పడ్డట్టుంది ఎఫెక్ట్. అవునండి. అది ఏదైనా మీరు పూర్తిగా తెలుసుకోండి అన్న, పూర్తిగా వివరంగా తెలుసుకో. అది మీరు అపాయింట్మెంట్ తీసుకొని నీ భవిష్యత్ అంతా కూడా క్లారిటీగా తెలుసుకోవచ్చు. నాకు అది సమయం పడుతుంది చూసి చెప్పడానికి. నేను చెప్పేటప్పుడు మీరు ఫోన్లోనే అంతా వివరంగా రికార్డింగ్ చేసుకోండి, మీకు అంతా కూడా కరెక్ట్గా తెలుస్తుంది. దానికి సంబంధించి పరిష్కారం చేసుకున్నారంటే ముందుగా మీరు ఆరోగ్యంగా బాగుంటారు, తర్వాత మీకు సంతానము కలుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదులేండి, వస్తుంటాయి. కానీ వాటన్నిటికీ పరిష్కార మార్గం ఉంటుంది. ఆ పరిష్కారం అనేది మనకు కరెక్ట్గా చేసుకోవాలి. అది కరెక్ట్గా చేయాల్సింది పోనిచ్చి ఏదేదో చేశామంటే వ్యర్థమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, డబ్బు వేస్ట్ అవుతుంది, అన్నీ కూడా వేస్టే అవుతాయి. ఏది చేసినా కరెక్ట్గా చేసినప్పుడే సక్సెస్ అవుతారు. అలా చేయండి, శుభం. ఓకే గురుగారు, కాలర్స్ అందరికి ఉన్న సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. అండ్ మనకి మీరు రేపు ఎల్లుండి కూడా తిరుపతిలో అవైలబుల్లో ఉండబోతున్నారు. మీరు ఎవరైనా గురుగారితో మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, మీకు జాతక పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మీరు తిరుపతిలో రేపు ఎల్లుండి 2 రోజులు గురుగారు అవైలబుల్లో ఉంటారు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదా, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.